మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణములో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, దివ్యమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నీ మాటలు వినాలని మేమందరము కూడా వేచి ఉన్నాము తండ్రి. నిలిచి ఉన్నాము దేవా, నీకు స్తోత్రాలు. మాట్లాడేటటువంటి వాడు నీవే కనుక ప్రభువా, నీ మాటలను మాకు వినిపించమని, నీ మాటల ద్వారా ప్రభువా నాయన మాకు విషయాన్ని బయలుపరచమని, నీ మాటలో ఉన్నటువంటి శక్తిని ప్రభావముని అందుకుని ముందుకు సాగే ధన్యత మా ఎల్లరికూ దయచేయమని వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి అవకాశమును, మంచి సమయాన్ని దానముగా ఇచ్చారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సేవా పరిచర్య జీవితము అక్కడ మనకు కనబడుతుంది. ఆయన చేసినటువంటి కార్యములు, ఆయన చేసినటువంటి పరిచర్య, ఎనలేని పరిచర్య మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యలో ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయము, ముఖ్యముగా 13వ వచనం నుంచి మనం చదువుకున్నటువంటి భాగము, అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి భాగము కూడా మనము చదువుకుంటాం. రెండు కూడా ఒకే సందర్భానికి చెందినటువంటి భాగములై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రయాణము మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మంది జనాంగము ఆయన వెంబడించినట్టుగా, మేలుల కొరకు ఆయన వెంబడించినటువంటి వారు ఉన్నారు. అలాగే ఆయన బోధను వినడానికి వెంబడించిన వారు ఉన్నారు. ఆయన పెడుతున్నటువంటి ఆహారాన్ని తినడానికి వెంబడించిన వారు ఉన్నారు. కొంతమంది రోగులు కూడా ఆయన వెంబడించారు స్వస్థత కోసం. కొంతమంది బాగైన తర్వాత సాక్షులుగా కూడా ఆయన వెంబడించిన వారు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యలో
ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మంది జనాంగము ఆయన వెంబడి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. అలాగే అపోస్తులుల యొక్క పరిచర్య కూడా బహు విస్తరించింది. ఇద్దరేసి కింద వాళ్ళ పరిచర్యకు వెళ్ళి మరి వాళ్ళు చేసినటువంటి కార్యాలు, వారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి సాక్ష్యము చెప్తూ ఉండేవారంట అపోస్తులు. అలా చెప్పుతున్నటువంటి సందర్భం ఇది. మనం ఆలోచన చేస్తే కనుక మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. అంతటా అపోస్తులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. అంటే అపోస్తులు వారి పరిచర్య గురించి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా రాయిస్తున్నారండి. వారు కూడా ఉన్నతమైనటువంటి పరిచర్య చేశారు. ఎలాంటి పరిచర్య అంటే భోజనము చేయడానికి కూడా వారికి ఖాళీ లేదంటండి. భోజనము చేయడానికి కూడా వారికి తీరిక లేదంట. అలాంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధముగా అయితే పరిచర్య చేస్తారో అటు రీతిగా శిష్యులుగా ఉన్నటువంటి అపోస్తులుగా పిలువబడినటువంటి వారు కూడా పరిచర్య చేశారు. అందుకని యేసు ప్రభువు అంటున్నారు కదా, ఇదిగో ఏకాంతముగా వెళదాం, అక్కడ మీరు కొంత ఆహారము తీసుకుని అలసట తీర్చుకుందరని ఆయన చెబుతూనండి వారిని పిలిచాడు. అప్పుడు వారు ఏం చేశారంటే, ఏలైనగా ఇక్కడ మనం పరిశీలన చేస్తే కనుక, కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళిపోయారు. ఏకాంతముగా వారు వెళ్ళి అక్కడ వారి ప్రయాణం కొనసాగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. వారు వెళ్ళుచుండగా ఆ జనులు అనేకులు చూచి ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి కాలినడకను అక్కడికి పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయాణం చేస్తున్నారు, ఆయనతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏకాంత ప్రదేశానికి వెళుతున్నారు. ఎప్పుడైతే ఆయన దోణి ఎక్కారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూచారో వారు కూడా ఏమి చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరితో ఈ విషయము చెప్పుకొని వారు అవతలికి వెళ్ళక ముందే వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆయన ఇంకా అవతల ఆ అద్దరికి వెళ్ళక ముందే జనులు అవతలకు వెళ్ళిపోయారంటండి. పరుగు పరుగున కాలినడకన వెళ్ళేవారు, పరిగెత్తేవారు. మొత్తం మీద యేసుక్రీస్తు ప్రభువు వారికి అంతా ముందుగానే ఏకాంత స్థలానికి వారు వెళ్ళిపోయారండి. ఎంత గొప్ప ధన్యత! ఏకాంత స్థలానికి వారు వెళ్ళినట్టుగా లూకాసు వార్తలో కూడా ఈ సందర్భం మనం చూస్తాం. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. ఆ ఊరి పేరు కూడా రాశారు, బేత్సయిదా అనేటటువంటి ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. అక్కడికి ఈ జనులు కూడా ఆయన కంటే ముందుగానే వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి కంట ముందుగానే వారు వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. అంటే మనము కూడా మందిర విషయములో, ఆరాధన విషయములో 10 గంటలకు ఆరాధన అంటే 10:30కు వచ్చేవారు, 11ంటికి వచ్చేవారు, ముగింపు ప్రార్థనకు వచ్చేవారు చాలామంది ఉంటారు. అది కాదు మనము చేయవలసినది. 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే లేదా 9:10కే మందిరంలో మనం ఉండాలి. ప్రారంభ ప్రార్థన కన్నా ముందే మనం ఉండాలి. ప్రారంభ ప్రార్థన కన్నా ముందే మనము మందిరంలో ఉండాలని గమనించండి. ప్రారంభ ప్రార్థనలో సంఘమంతా కలిసి ఆయన ఆహ్వానించుకోవాలి. ఒక అధికారి దగ్గరికి మనం వెళతాం, అధికారి రాకముందే మనం వెళ్ళిపోతాం. డాక్టర్ గారి దగ్గరికి మనం వెళతాం, ఆయన ఇంకా రాకుండానే మనం ఓపీ తీసుకుంటాం, ఆయన కోసం వెయిట్ చేస్తాం. మనం వెయిట్ చేయాలి. కానీ మందిరాల్లో ఏం జరుగుతుంది నేటి కాలంలో అంటే, దేవుడు ముందుగానే వచ్చి కూర్చుంటున్నారు, ఆయన సమయానికి వస్తారు ఆయన. కాబట్టి మనం ముందు ఉండాలి. ఇక్కడ ఈ ప్రజలు ముందు వెళ్ళిపోయారు. ముందు వెళ్ళి అక్కడ ఉన్నారు, వేచి ఉన్నారు. ఏకాంత ప్రదేశములో వారు నిలిచి ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు బట్టి మనం చూస్తూ ఉంటే వారికన్నా ముందుగానే, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికన్నా ముందుగానే ఈ ప్రజలు ఏకాంత ప్రదేశమునకు వెళ్ళినట్టుగా రాయబడింది. ఏకాంత ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళుతూ ఉండగా ఆయన కంటే ముందుగానే వారు వెళుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఏకాంత స్థల అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏకాంత స్థలమును కోరుము, ఏకాంత స్థలమును చేరుము అని దైవజనుడు రాసినటువంటి పాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏకాంత స్థలము కోరుము
దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఖచ్చితంగా ఏకాంత అనుభవం మన దగ్గర ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువు వారి కన్నా ముందుగానే వెళ్ళారు. మనము కూడా దేవుని సన్నిధిలోనికి ముందుగానే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనము ప్రార్థనలో ఆయన ఆహ్వానించుకోవాలి. రాజుల రాజుగా ఆయన ఉన్నాడు, దేవాది దేవుడుగా ఆయన ఉన్నాడు, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఆయన. సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆయన. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు అందుకుంటున్నటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి మనము ప్రార్థనకు వెళ్ళేది సమయానికన్నా ముందుగానే వెళితే ఆయన మన మధ్యలోనికి ఆసీనుడవుతాడు ఆయన. అది లెక్క, అది పద్ధతి. దేవునికి స్తోత్రం. ఆఫీస్కి వెళ్తారు చాలామంది, బాస్ రాకుండానే వెళ్ళిపోవాలి. బాస్ వచ్చిన తర్వాత వెళితే అది ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుద్ది అక్కడ. కాబట్టి బాస్ రాకుండానే పరిగెట్టేస్తారు. మరి మన బాస్ ఎవరు? ఆయనే కదా. ఆయన రాకుండానే ముందు మందిరానికి మనం వెళ్ళాలి. ఈరోజు పాఠం అదే దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏకాంత స్థలానికి వారు వెళ్ళకముందే వారికన్నా ముందుగా జనులు వెళ్ళారంటండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం ఆలోచన చేసినట్లయితే కనుక వారు వెళ్ళడం మాత్రమే కాదండి, వెంబడించినటువంటి జనులుగా కనబడుతూ ఉన్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కాలినడకన పరిగెత్తి వెంబడించినటువంటి వారు, పరిగెత్తినటువంటి అనుభవము. ఎవరి కొరకు పరిగెత్తారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కొరకు పరిగెత్తారు. ఎవరిని గురిగా కలిగి పరిగెత్తారు అంటే యేసయ్యను గురిగా కలిగి పరిగెత్తారు. కాబట్టి పౌలు గారు చెప్తున్నటువంటి మాట కూడా అదే. నా విశ్వాసమును కాపాడుకుంటున్నట్టాడు ఆయన. పరిగెత్తుచున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరిని వెంబడించాలి? ఎవరిని వెంబడించాలి అంటే క్రీస్తును మనం వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి అంటే వాక్యమును మనం వెంబడించాలి. ఎవరిని మనము ఫాలో చేయాలంటే యేసును మనం ఫాలో చేయాలి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి జనులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను వెంబడించారండి. పరుగు పరుగున వెళ్ళారండి. ఏకాంత స్థలానికి ఆయన కన్నా ముందుగానే చేరుకున్నటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వారు చేరుకున్నారోనండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే 34వ వచనము. గనుక యేసు వారికంటే ముందుగా, ఇక్కడ 33వ వచనం, వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయన్ను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ జనసమూహమును చూచి అంటే మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు, ఆయన చూచే దేవుడై ఉన్నాడు. వారి కష్టాన్ని చూచాడు, వారి యొక్క ప్రయాసను చూచాడు, వారి యొక్క ఆశను చూచాడండి. ప్రయాస కనపడింది, ఆశ కనపడింది, కష్టము కనపడింది, వారి యొక్క పని కనపడింది. దేవుడు సమస్తము చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మన ప్రయాసను చూస్తాడండి. ఆయన మన ఆశను చూస్తాడైనా. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచేవాడు ఆయనే. కనుక మన ఆశను ప్రయాసను చూచేవాడు ఆయన అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చూచాడో, ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, వెంటనే ముందుకు వెళ్ళిపోతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆయన చూచినటువంటి వాడుగా, వారు కాపర్లు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడినట్టుగా మన దేవుడు కనికర పూర్ణుడుగా, కనికర సంపన్నుడుగా కనబడుతూ ఉన్నాడు. జాలి కలిగిన దేవుడు ఆయన, కనికరము కలిగిన దేవుడు ఆయన. ఆయన చూచాడు అంటే వారు ఏకాంత స్థలానికి రావడము చూచాడు, వెంబడించడము చూచాడు. అందుకనే కనికరపడ్డాడండి. దేవుని యొక్క కనికరాన్ని వారు పొందుకుంటున్నారండి. కనికరపడ్డం మాత్రమే కాదు, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను అని రాయబడింది.
వారు కాపరులైనటువంటి గొర్రెల వలె ఉన్నారని చెప్పి అనేక సంగతులను వారికి బోధించెను. అంత మాత్రమే కాదంటండి, వారిలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించినట్టుగా, వారిని స్వస్థపరిచినట్టుగా కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంది. ఎంత గొప్ప దేవుడు! అంటే వారు చేసినటువంటి పని ఏమిటంటే ఏకాంత స్థలానికి వారు చేరుకోవడం. వారు చేసిన పని ఏమిటంటే యేసయ్యను వెంబడించడం. వారు చేసినటువంటి ఈ 2 పనుల వల్ల జరుగుతున్న కార్యాలు, దేవుని యొక్క కనికరం మన మీదకు వస్తుందండి ఎప్పుడంటే మనం ఆయన వెంబడించినప్పుడు. దేవుని యొక్క కనికరం మన మీదకు వస్తుంది ఎప్పుడంటే ఏకాంత అనుభవం మనం కలిగినప్పుడండి. ఈ 2 పనులు మన జీవితంలో మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఏకాంత సన్నిధి మనము చేయాలి, ఏకాంత ప్రార్థన మనము చేయాలి, దేవునితో ప్రార్థనలో మనము ఉండవలసిన వారమై ఉన్నాము. అదే ఏకాంత అనుభవం. అలాగే మనము ఎవరిని వెంబడించాలి? లోకాన్ని కదా మనం వెంబడించవలసినది. మనం వెంబడించవలసింది ఎవరినంటే క్రీస్తును మనం వెంబడించాలి. వారు వెంబడించారు, అందుకనే వారి మీద కనికరం వచ్చిందండి. కనికరం మాత్రమే కాదు, జాలి కలిగినటువంటి దేవుడు వారు కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారని వారికి బోధింపసాగినని కూడా రాయబడింది. అంత మాత్రమే కాదండి, వారు బలహీనులుగా ఉంటే ఆ బలహీనులను స్వస్థపరిచినట్టుగా, వారిని బాగు చేసినట్టుగా, వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించినట్టుగా ఇక్కడ వాక్యములో మనకు కనబడుతుంది. ఎందుకు దేవుడు స్వస్థపరిచాడంటే వారు దేవుణ్ణి వెంబడించారు. ఈ రోజున నీ జీవితంలో కూడా స్వస్థత కార్యాలు జరగాలంటే నువ్వు లోకాన్ని వెంబడించొద్దు, దయచేసి దేవుణ్ణి వెంబడించు, యేసయ్యను వెంబడించు, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయన మాట యందు నమ్మిక కలిగి ఆయన మాటను అనుసరించి నువ్వు నడుచుకుంటే నీ జీవితంలో కూడా ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మహిమ కార్యాలు జరిగిస్తాడు. నడవలేనటువంటి నిన్ను ఆయన నడిపిస్తాడు, లేవనెత్తుతాడు. అయ్యో నా కుమారుడి పరిస్థితి ఏమిటని నువ్వు బాధపడుతున్నావు తల్లి, దేవుడు నీ కుమారుని ఖచ్చితంగా మారుస్తాడు. ఆయనకున్నటువంటి వ్యసనం నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వెంబడించు, ఆయన గట్టిగా పట్టుకుని ప్రార్థించు, వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తే వాగ్దానము నెరవేర్చే దేవుడు గనుక ఖచ్చితంగా నీ బిడ్డ పట్ల ఆయన కార్యము ఉంటుంది. కనికర పూర్ణుడుగా ఆయన కనబడుతున్నాడు. జాలి కలిగినటువంటి దేవుడు గనుక నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ వ్యాధులతో వచ్చినటువంటి వారిని స్వస్థపరిచినట్టుగా కూడా వాక్యంలో రాయబడింది. అవును, మన వ్యాధి బాధలను తొలగించేవాడు ఆయనే. వైద్యుడు వైద్యం మాత్రమే చేస్తాడు, స్వస్థపరిచే దేవుడు ఎవరో తెలుసా? దేవాది దేవుడే. లేవలేనటువంటి వారిని, నడవలేనటువంటి వారిని, మాట్లాడలేని వారిని కూడా ఆయన మాటలు రప్పించి నడిపించినటువంటి అద్భుతాలు ఎన్నో ఆ ప్రాంతంలో జరిగించాడండి. చూపు లేని వారికి చూపును అనుగ్రహించాడు, నోరు లేని వారికి నోరును అనుగ్రహించాడు, చక్కగా మాట్లాడగల శక్తిని అనుగ్రహించాడు. దయ్యాలు పట్టినటువంటి వారికి ఆ దయ్యాల నుంచి విడుదల కార్యము జరిగించాడు. నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతిని అనుగ్రహించాడు ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా శాంతి సమాధానమును అనుగ్రహించేది యేసుక్రీస్తు ప్రభువారే. నమ్మినటువంటి వారికి అద్భుత కార్యాలు జరిగించేది కూడా ఆయనే. కాబట్టి మనము చేయవలసిన పని ఒకటే, ఏకాంత స్థలాన్ని కోరుకోవాలి, ప్రభువును వెంబడించాలి. ప్రభువును వెంబడించినటువంటి వారికి కనికరము లభిస్తుంది. ప్రభువును వెంబడించినటువంటి వారికి స్వస్థత కార్యాలు దేవుడే జరిగిస్తాడు. ఈ రోజున నీలో ఉన్నటువంటి బలహీనత ఏదైనప్పటికీ, నీలో ఉన్నటువంటి వ్యాధి ఏదైనప్పటికీ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమే సాధ్యమే అన్నట్లుగా, విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నట్లుగా నీలో విశ్వాసము గనక ఉన్నట్లయితే ఖచ్చితముగా నా ప్రభువు నిన్ను బాగు చేస్తాడు. నీకున్నటువంటి బలహీనత, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి వ్యాధి వైద్యుల వల్ల కాకపోవచ్చేమో కానీ వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి వల్ల సాధ్యమవుతుంది. నువ్వు కనుక నమ్మితే చాలు, నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తే దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే కనుక లూకాసు వార్త 9వ అధ్యాయము 11వ వచనములో ఈ సందర్భంలోనే ఇక్కడ కూడా చెప్పబడింది. లూకాసు వార్త 9వ అధ్యాయం 11వ వచనం. జనసమూహములో అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. ఆయన వారిని చేర్చుకొని, వెంబడించిన వారిని చేర్చుకున్నాడు. ఈ రోజున ఎవరు చేర్చుకుంటారండి మనల్ని? ఆయన తప్ప ఎవరు చేర్చుకుంటారు మనలను? ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా ఈ సమాజంలో అంటే బాధపడే వారిని ఇంకా బాధ పెట్టేవారే కనబడతారు మనకి. బాధపడుతున్నటువంటి వారికి ఇంకా బాధను కలిగించేటటువంటి వారే ఉన్నారు.
కానీ హక్కున చేర్చుకుని నేనున్నాను అనేటటువంటి మాట చెప్పే గొప్ప దేవుడే మనము సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జనులంటండి చేర్చుకున్నాడంటండి. కాపరి లేనటువంటి వారి వలె ఉన్నారు వీరని వారిని చేర్చుకున్నాడు. వారికి అనారోగ్యాలు ఉంటే అనారోగ్యాలు తొలగించి స్వస్థత కూడా కలిగించాడండి. అంత మాత్రమే కాదు, ఇక మార్కు సువార్త 6:34 మనం ఆలోచన చేస్తే కనుక అక్కడ రాయబడిన మాట వారికి బోధింపసాగెను అని కూడా రాయబడింది. అంటే ఎన్నో విషయాలు ఆయన వారితో మాట్లాడారండి. జీవవాక్కును అందించాడు, వారిని బలపరిచాడు. ఆత్మీయ ఆహారాన్ని అనగా పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి మన్నా, పరలోకము నుంచి వచ్చిన నిజమైన ఆహారము, నిత్య జీవానికి కారణమైన ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఆయనే తన మాటలను వినిపించి బోధింపసాగెను. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించునని మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో దేవుడు చెప్పినటువంటి అనగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటలను, జీవాన్నిచ్చే మాటలను వారికి వినిపింపజేశాడండి. చూడండి ఎన్ని కార్యాలు జరిగించాడో. ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే రెండే 2 పనులు వారు చేశారండి. ఏకాంత స్థలానికి వెళ్ళారు, 2 వెంబడించారు. వెంబడించాలి, ఏకాంత స్థలానికి వెళ్ళాలి. ఇవి 2 మనం చేయగలిగితే ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి. ఆయన అడుగుజాడలో మనం వెళ్ళాలి. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలని పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అవునండి, మనం ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన అడుగుజాడలో మనం వెళ్ళాలి. ఆయన రూట్లో మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో జరుగుతాయి. ఏదైనా చేయగల గొప్ప దేవుడు ఆయనే, అద్భుతాలకు నిలయము ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే, మనలను పోషించేవాడు కూడా ఆయనే, మనకు ఆదరణ ఇచ్చేవాడు ఆయనే, మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే, మనకు నెమ్మది ఇచ్చేవాడు ఆయనే, కష్టకాలము నుంచి బయటకు తీసుకొచ్చేవాడు ఆయనే. ఇంకొక మాట చెప్పాలంటే పాప విమోచన చేయువాడు ఆయనే, పరలోకం ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి మనము ఆయన్ను వెంబడించాలి, ఆయన అడుగుజాడలో మనం వెళ్ళాలి. అప్పుడే నిత్య జీవానికి మనము వారసులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా మనమందరము కూడా ఎంపిక చేయబడతామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రజలు ఏకాంత స్థలానికి వెళ్ళారు, ఆయన వెంబడించారు గనుక ఆయన కనికరము వారి మీదకి వచ్చేసిందండి. స్వస్థపరిచాడు, రోగులు స్వస్థపరిచాడు, వారిని చేర్చుకున్నాడు. ఇప్పుడు వారికి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు, అనగా బోధ చేస్తూ ఉన్నాడండి. జీవాన్నిచ్చేటటువంటి జీవవాక్కును వారికి వినిపిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా అలాగే వింటున్నారండి, అలాగే వింటూ ఉన్నారు. సాయంకాలం అయిపోయింది. ఆ సాయంకాలం అయిన వెంటనే వారిని చూచి వారికి ఆత్మీయ ఆహారం పెట్టాడు కదా, ఇప్పుడు శారీరక ఆహారం కూడా పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. అనగా ఆహారం పెట్టి పంపించాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మనకు కనబడుతుంది అక్కడ ఒక అద్భుతము. 1వ వచనం, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించాడు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజన సమూహము జనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతువని అడిగాను. కానీ ఆయన ఏమి చేయనో వారెవరికి కూడా తెలియలేదు. ఫిలిప్పుని పిలిచి అడుగుతున్నాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి, ఎలాగా, ఎక్కడిని తెప్పిస్తున్నావు ఆహారం అని చెప్పేసి అడుగుతున్నాడు ఫిలిప్పు అంటున్నాడు కదా, అయ్యా వీరికి ఆహారం పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, కనుక పైగా ఇక్కడెక్కడ కూడా ఆహారం దొరకదు అన్నట్టుగా ఫిలిప్పు మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసుప్రభు అంటున్న మాట, ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయా? అప్పుడు ఆంద్రేయ అంటున్నాడు, ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయంటే పట్టురమ్మన్నాడు. ఆ వచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలండి ఆయన ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగా ఏం జరిగిందో తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు, స్త్రీలు ఒక 5,000 మంది ఉంటారు, పిల్లలు ఒక 10,000 మంది ఉంటారు, 20,000 మంది పైన తిన్నారు. చూసారా ఎంత గొప్ప ధన్యత! అంటే ఈ మహా అద్భుతము వారు చూడడం మాత్రమే కాదు, తిన్నారు. ఈ అద్భుతాన్ని వారి ముందర దేవుడు చేశాడు.
చూసారా ఎంత గొప్ప ధన్యత. ఈ అద్భుతం అండి 4 సువార్తల్లో రాయించాడు దేవుడు. ఇది మహా రికార్డ్. 4 సువార్తలు ఈ అద్భుతం ఉంది. ఇలాంటి అద్భుతాన్ని వింటున్న మనకే ఆశ్చర్యం కలుగుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారంటే మరి వాళ్ళు తినడం మాత్రమే కాదండి, వారు ఎదురుగుండా చూచారండి. మరి దీనికి కారణం ఏంటంటే వారు చేసిన 2 పనులు. ఏకాంత స్థలాన్ని కోరుకున్నారు, ప్రభువును వెంబడించారు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఏకాంత అనుభవం ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? ప్రభువును వెంబడిస్తున్నావా? ఇవి 2 చేస్తే నీ జీవితంలో కూడా ఇన్ని మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేర్చుకుంటాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీతో మాట్లాడతాడు ఆయన. అంత మాత్రమే కాదు, నీ పోషణ విషయమై ఆయనే చూచుకుంటాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇచ్చినట్టుగా నీ జీవితంలో కూడా నీ ధననిధిని నింపేది ఆయనే. ఆకాశ వాకిళ్లను విప్పేది ఆయనే. నీకున్నటువంటి కష్టాల్లోంచి, బాధల్లోంచి, బలహీనతల్లోంచి, నష్టాల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ఇరుకుల్లోంచి బయటకు తీసుకొచ్చేది కూడా ఆయనే. నిన్ను నడిపించేవాడు, నిన్ను పోషించేవాడు ఆయనే. కాబట్టి ఆయనను వెంబడిద్దాము, ఏకాంత స్థలాన్ని కోరుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు మా ఎల్లరికూ దయచేయమని, బిడ్డలను మరింతగా దీవించమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.